హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో మనకు ఆపరేషన్ సింధూర్ అయిన దగ్గర నుంచి కూడా మన దేశంలో ఉన్న ఏ ఒక్క సెలబ్రిటీ కానివ్వండి ఎవరు కూడా పెద్దగా రియాక్ట్ అయింది కూడా లేదు. ఎందుకంటే ఎవరైనా కూడా మనకు ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా, జై భారత్ అందమా, మన ఇండియా గురించి గర్వంగా మాట్లాడదామా అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ అవకాశం మనకి వచ్చినప్పుడు అసలు ఎవరు కూడా దానిపైన పెద్ద రియాక్ట్ అయింది లేదు, ఏమి లేదు. ఏమైంది అంటే జస్ట్ ఒక ఆపరేషన్ సింధూర్ అనే పోస్ట్ని తీసుకొచ్చి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో వేసేసిండ్రు. ఇక సోషల్ మీడియాకి వస్తే వీళ్ళ తమ్నెయిల్లు వీళ్ళ న్యూస్లు ఎంత ఘోరంగా ఉన్నాయంటే శాటిలైట్ల ఛానళ్ళని మించిపోయినారు. ఇక శాటిలైట్ ఛానల్స్ని కూడా చెప్పాలంటే వాళ్ళ తమ్నెయిల్లు ఎంతసేపు టీఆర్పీ కోసం వ్యూస్ కోసం అదే చూస్తున్నారు తప్ప నిజం ఏంటిది వాస్తవం ఏందనేది కూడా ఎవరు చూస్తలేరు. ఆ నిజం ఏందో తెలిసే లోపే ఎంత నష్టం జరగాలనో ఆ నష్టం అనేది జరిగిపోతున్నది. ఎందుకు మాట్లాడుతున్నా అంటే మనం చూసుకున్నట్లయితే ప్రభాస్ 1000 కోట్లు ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేసిందని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా నడుస్తుంది. అది మనం గూగుల్లో కొడితే చూపించింది ప్రభాస్ 1000 crores ఎక్కడ ఏం డొనేట్ చేయలేదని చెప్పి చూపించింది. సరే ఈడదాకా ఫైన్ బాగానే ఉంది, దానిపైన పెద్దగా రియాక్ట్ కాలేదు. మళ్ళీ చూసుకుంటే ప్రభాస్ 100 కోట్లు డొనేట్ చేసిందని చెప్పి కూడా ఇంకో వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయింది. అసలు లక్షలలో వ్యూస్ వచ్చినాయి. కింద కామెంట్స్ చూస్తే మాత్రం ప్రభాస్ చాలా గ్రేట్ అది ఇది అని చెప్పి పెడుతున్నారు. నిజంగానే ప్రభాస్ ఇప్పుడనే కాదు, ఆ గతంలో కూడా డొనేట్ చేసిండ్రు, చెయ్యలేదు అనట్లేదు. ఎప్పుడు మనం చూసుకున్నట్లయితే 2 కోట్లు అప్పుడు మన రాష్ట్రాలు ఎఫెక్ట్ అయినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు కూడా డొనేట్ చేసిండ్రు. వీళ్ళు కూడా జనరల్గా డొనేట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు డొనేట్ చేయలేదని కాదు, చేసి ఉండొచ్చు చేసి ఉండకపోవచ్చు. కానీ నిజంగానే ప్రభాస్ అంత డొనేట్ చేస్తే అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటైతే రిలీజ్ చేస్తాయి కదా. గూగుల్లో మనం చూసుకుంటే నేషనల్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా చెప్తారు కదా ఏది లేదు. ఆడ ఎవరో ఒక వార్త పెట్టిండ్రు, దాన్ని వీళ్ళు చదువుడు అట్లా ఇట్లా అని చెప్పి పెద్ద లేపుతున్నారు. అరే నిజం ఏంటో తెలుసుకోండి అయ్యా ఫస్ట్. ఇంకో ఈ ఛానల్ ఉంది క్యాటలిస్ట్ డివోషన్ అని చెప్పి ప్రభాస్ డొనేటెడ్ 1000 crores టు ఇండియన్ ఆర్మీ అని పెట్టిండ్రు. కానీ ఛానల్లోకి వెళ్తే అక్కడ ఫేక్ న్యూస్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంకొక ఛానల్ ఏదో ఉంది ఏకంగా 100 కోట్లు ప్రభాస్ డొనేట్ చేసి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పి దానికి 100 కోట్లు ఇస్తున్నాను అని చెప్పి కూడా చెప్పింది. కానీ అది చూస్తే ఏడలేదు గూగుల్లో. అరే అఫీషియల్గా మీకు ఏమైనా ఇస్తే నిజంగా అవన్నీ బయట పెట్టచ్చు కదా. అవన్నీ ఏం బయట పెట్టకుండా మీరు ఇష్టం ఉన్నట్టుగా చెప్తే మిగతా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లందరూ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ప్రభాస్ దేవుడు అది ఇది అని చెప్పి నిజంగా ఫ్యాన్స్కి దేవుడే అండి, కాదని అనట్లేదు. కానీ అది ఎంతవరకు నిజమో ఏంటో అనేది తెలుసుకొని మాట్లాడండి. నిజంగా అసలు ఆపరేషన్ సింధూర్ అయిన దగ్గర నుంచి వెళ్ళి పాకిస్తాన్లో ఉన్న యాక్టర్స్ ఎవరైతే రియాక్ట్ అయినరో వాళ్ళు రియాక్ట్ అయినంత కూడా మన దగ్గర ఉన్న సెలబ్రిటీలు ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. మీరు చూడండి, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అందరికీ కూడా ఇక్కడ బ్యాన్ ఉన్నాయి. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యాన్ చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళు ఇండియా పైన అంతగానం ట్రోలింగ్ చేసిండ్రు, మన వాళ్ళందరినీ టెర్రరిస్టులు అన్నారు. ఇంకా చెప్పాలంటే షారుఖ్ ఖాన్ ఒక సినిమా ఉంటుంది రైజ్ అనుకుంటా, ఆ సినిమాలో ఉన్న హీరోయిన్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ టెర్రరిస్టులు అని చెప్పి, ఈ టెర్రరిస్టులు వచ్చి ఇక్కడ సిటిజన్స్ని చంపిండ్రు, చిన్నపిల్లల్ని చంపిండ్రు అని చెప్పి చెప్పింది. ఆ సినిమాలో సంబంధించిన హీరోయిన్ ఆ పోస్ట్ పెట్టినప్పుడు హీరో ఏం చేస్తున్నాడు, ఏం లేదు, ఒక పోస్ట్ లేదు, ఒక స్పందన లేదు. వాళ్ళందరూ కూడా మై పాకిస్తాన్, ఐ లవ్ మై పాకిస్తాన్, పాకిస్తాన్ జిందాబాద్ అని పెట్టిండ్రు. కానీ ఇక్కడున్న మన సెలబ్రిటీలు ఎవ్వరు కూడా అలాంటి పోస్టులు పెట్టలేదు. చాట భారతం రాసిండ్రు వాళ్ళ పాకిస్తాన్ గురించి. సెలబ్రిటీల వాళ్ళంతా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కాదు, వాళ్ళందరినీ కూడా ఇండియాలో అందరు చాలా మంది ఫాలో అయ్యేటోళ్ళే. మరి మన సెలబ్రిటీల సంగతి ఏమిటి, ఎవరు కూడా రెస్పాండ్ కావాలి. ఇంకా మన సెలబ్రిటీలు ఏమంటారు, వాళ్ళ దేశం నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు మన వాళ్ళు టెర్రరిస్టులు అంటారు, మరి మన వాళ్ళు పోయి వాళ్ళపైన దాడి చేసినప్పుడు మన వాళ్ళు కూడా టెర్రరిస్టులు అవుతారు కదా వాళ్ళ వ్యూలో అని అంటారు. ఎవరు ద గ్రేట్ యాక్టరిస్ట్ ఎవరు, సాయి పల్లవి గారు. మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు కూడా దండగాని, ఇది ఇప్పుడు కాదు గత ఒక ఇంటర్వ్యూలో అన్నారు. అప్పుడు దీనిపైన చాలా వివాదాలు వచ్చినాయి. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం అటాక్ చేసింది కూడా ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిపైనే అటాక్ చేసినాం. దాన్ని ఎవరు కూడా క్లెయిమ్ చేస్తలేరు కదా మన వాళ్ళు ఏమంటారు, పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ సివిలియన్స్ని చంపిండ్రు, చిన్న పిల్లలని చూడకుండా చంపినరు అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ ఒకరు క్రియేట్ చేస్తే ఆ ఫేక్ న్యూస్ని పట్టుకొని పాకిస్తాన్ అంతా వైరల్ చేసిండ్రు. ఇగో ఇది నేను అనేది ఏంది, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి సెలబ్రిటీలు మీరు మాట్లాడితే
మీరు మాట్లాడింది ఎలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో కానివ్వండి, ఛానల్స్లో కానివ్వండి, ఎట్లా వైరల్ అవుతుంది. అందుకనే నేను ఈ సెలబ్రిటీలు మీరు బయటికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది అని అంటున్నా. కానీ వీళ్ళు మాట్లాడరు కదా. ఎంతసేపు ఏడ యాడ్లు దొరుకుతాయా, ఏడ పైసలు సంపాదించుకుందామా అనేదే ఉంటుంది వీళ్ళకి. ఆడైతే కోట్లకు వస్తాయి కదా. ఈడైతే వీళ్ళు ఏమున్నది, ఫ్రీగా మాట్లాడాలా, వీళ్ళకి దేశభక్తి లేదు. వీళ్ళు నిజంగా చెప్పాలంటే రియల్ హీరోలు మాత్రం అస్సలు కాదు. నిజంగా వీళ్ళ పైనకి ఏమన్నా వచ్చినప్పుడు వీళ్ళు ఈడు ఉండరబ్బా, నిజంగా వెళ్ళిపోతారు వీళ్ళు బయట దేశాలకు. ఇట్లున్నది పరిస్థితి. అదే ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నా, ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో, ఫేక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, మీ దగ్గరికి ఏదైనా వచ్చినప్పుడు మీరు రియాక్ట్ కాకండి వెంటనే. అది ఎంతవరకు నిజం ఏంటి అనేది ఆలోచించుకోండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకు ప్రాబ్లం అయితే కాదు, సెంట్రల్లో ఆర్మీకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు దీనిపైనే కూర్చొని ఏది ఫేకో ఏది నిజమో అని వాళ్ళు చూసుకుంటూ కూర్చోలేరు కదా. ఆపరేషన్ అవుతున్న దగ్గర నుంచి కూడా, ఈ సింధూర్ ఆపరేషన్ అవుతున్న దగ్గర నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఆర్మీకి సంబంధించిన కానివ్వండి, డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్లో నేను చూసిన ఏంటంటే వాళ్ళు పోస్టులు అన్ని పెట్టి ఇది ఫేక్, ఇది ఒరిజినల్, ఇది ఫేక్, ఇది ఒరిజినల్ అని వాళ్ళు పెడుతుంటే నాకే బాధ అనిపించింది. ఎందుకు ఇట్లా నిజంగా మన వాళ్ళు ఇట్లా వ్యవహరిస్తున్నారని. ఆ పాకిస్తాన్ వాళ్ళు చూసుకోండి, నేను ఫొటోస్ కూడా నేను మొన్న సేవ్ చేసిన. అది కొంచెం ఇవ్వండి, అక్కడున్న సెలబ్రిటీలే వీళ్ళంతా. అక్కడ పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, సెలబ్రిటీలు, క్రికెటర్లు, వీళ్ళందరూ కూడా మన ఇండియా వాళ్ళందరూ తెలుసు, మన ఇండియా వాళ్ళందరూ ఫాలో అవుతారు వీళ్ళందరినీ. ఒక దొంగ నా కొడుకు నేను చెప్తున్నా ఏమని పెట్టినాడు, ఎవరు ఎందుకు రెస్పాండ్ కారండి. ఇవ్వండి, ఆపరేషన్ సింధూర్ అప్పుడు పాక్ ఆర్మీ వాళ్ళు మన పైన దాడి చేసినాక వీళ్ళు ఏమని పెట్టిండ్రు, న్యూ చాప్టర్ బిగిన్స్ అని పెట్టి, ఈడు క్రికెటరే హౌలాగాడు ఏమని పెట్టిండు, దీని క్యాప్షన్ ఉంటుంది. మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అని పెడితే ఈయన కొడుకు ఆపరేషన్ స్వాగరాత్ అని చెప్పి పెట్టిండు. అంటే ఏంటిది, శోభనం అనే మీనింగ్ వచ్చేటట్టుగా ఈడు పెట్టిండు. ఎవడైనా రెస్పాండ్ అయ్యండా, ఏ ఒక్క నా కొడుకన్నా రెస్పాండ్ అయ్యండా అండి. దీని గురించి ఏం లేదు. వీళ్ళు ఏమంటారు, పాకిస్తాన్లో ఉన్న ఆర్మీని మీరు అటాక్ చేసిండు అని అంటారు. కానీ మనకు తెలియదా ఎవరిపైన అటాక్ చేసిండు అని. 42 స్థావరాలు గుర్తించారు, దాంట్లో 9 స్థావరాల పైనే మన వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఏమని, సివిలియన్స్ పైన అటాక్ చేసిన అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు, గడ్డి బిక్తున్నారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళు గడ్డి బిక్తున్నారు. వీళ్ళు చెప్తే అదే అంటున్నా, వీళ్ళు మాట్లాడితే సోషల్ మీడియాలో కానీ వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళందరికి అవగాహన లేదు కాబట్టి, అరే పలానా హీరో పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళు మాట్లాడింది ఇట్లా, వాళ్ళు ఇట్లా చెప్తున్నారు అని చెప్పి వాళ్ళు మీ క్లిప్స్ కానివ్వండి, మీరు పెట్టిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి వైరల్ చేసుకుంటారు. పాకిస్తాన్ వాళ్ళు చూడండి, వాళ్ళకి సంబంధించిన హీరోయిన్లు, యాక్టర్లు వాళ్ళందరూ కూడా పోస్టులు పెడితే పాకిస్తాన్ మీడియా అది ఫేక్ న్యూస్ అయినా కూడా వాటిని ప్రమోట్ చేసుకున్నారు. వాళ్ళు అది ఫేక్ అని చెప్పడానికి కూడా మన వాళ్ళు ముందుకు రాలేదు. వీళ్ళను ఇక హీరోలు అని అనాలి. ఇక సో కాల్డ్ స్టార్ట్స్. ఇంకోండి, పెహల్గామ్ టెర్రర్ అటాక్ ఎవరు చేసిననేది తెలియదా, పోస్టులు పెట్టి వదిలేసిండ్రు. మళ్ళీ వీళ్ళకు మాట్లాడితే ఇక కొంతమంది ఫ్యాన్స్ కోపం రావచ్చండి. నేను చెప్పేది ఏదైతే ఉందో అది మీరు ఆలోచించుకోండి ఒకసారి, ఎంతవరకు నిజం ఏందనేది. నేను ఎవరినో ఒకరి పర్సనల్గా తీసుకొని ఇట్లా చెప్పడం లేదు, వాస్తవాలు ఏమున్నాయి ఏందనే దానిపైనే మాట్లాడుతున్నాం. ఇంకొకరు అసలు చాలా చూడండి, ఈమె తనే మన షారుఖ్ ఖాన్తో యాక్ట్ చేసిన హీరోయిన్. మై పాకిస్తాన్ ఐ లవ్ యూ, మే వి డూ ద రైట్ థింగ్, మే వి నెవర్ స్టాప్ దట్ ద లెవెల్ ఈవెన్ ఆఫ్టర్ ద హినానియస్ ప్రొవకేషన్, మే పీస్ ప్రివైల్, ఆమెన్, పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ హైందాబాద్. వీళ్ళు ఇంత మంచిగా వాళ్ళు చేసింది తప్పైనా కూడా వాళ్ళు అంత మంచిగా పెట్టుకుంటే మన దగ్గర నుంచి ఏ ఒక్కరిది కూడా రెస్పాండ్ లేదు, ఏ ఒక్క స్టార్ది కూడా రెస్పాండ్ లేదు. ఏమన్నంటే సింపతి అని, ఏమన్నంటే పేట్రయిజం అని, ఏమన్నంటే మళ్ళీ మనం శాంతియుతంగా పోవాలి అని చెప్పి ఈ తొక్కల ముచ్చట్లన్నీ చెప్పి తప్పించుకున్నారు వీళ్ళు. సాయి పల్లవి ఇంకా ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ పెద్ద నీతి వాక్యాలు మాట్లాడతారు. ఇంకొంతమంది ఏంటంటే, నేను ఎవరి గురించి చెప్తున్నా అంటే, యుద్ధం ఎందుకు అని మాట్లాడేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా అక్కడున్న సెలబ్రిటీలో ఒక పాయింట్ మెన్షన్ చేసిండు. ఏమనంటే, ఎవరైతే అంటే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు జనాలు ఎవరైతే యుద్ధం అవసరం లేదు, నా మట్టి గురించి నాకు అవసరం లేదు అని ఎవరైతే మాట్లాడతారో, దేశభక్తి లేని వాళ్ళు దయచేసి పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి కూడా వాళ్ళందరూ పోస్ట్ పెట్టడం జరిగింది. మన వల్ల ఏం లేదు,
మన యాక్టర్ దగ్గర నుంచి ఇంత స్పందన లేదు, ఏం లేదు. అదే అంటున్నా కదా, మీరు చూడండి మన యాక్టర్లు సెలబ్రిటీల పోస్ట్ సోషల్ మీడియా అకౌంట్స్లోకి వెళ్ళి చూడండి, ఆడ ఏముంటుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏ ఒక్క పోస్ట్ ఉండదు. దాని తర్వాత చాలా జరిగినాయి, వీళ్ళకు కౌంటర్ ఇచ్చింది లేదు, వాటి గురించి మాట్లాడింది లేదు. వాళ్ళకు సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి అంతే. దాని తర్వాత వీళ్ళు మాట్లాడింది లేదు, ఏం లేదు. మళ్ళీ ఇగో ఇట్లాంటి ఫేక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఫేక్ న్యూస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేసుకుంటూ కూర్చున్నారు. దీనివల్ల నాకేదో వస్తుంది మీకేదో వస్తుంది అనేది కాదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేషనల్ డిఫెన్స్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఇది ఫేక్ న్యూస్, ఇప్పుడు వాళ్ళ దగ్గరకు అది రీచ్ అయ్యి వాళ్ళది ఫేకా ఒరిజినల్ అని కనుక్కొని వాళ్ళ దాంట్లో పెట్టేవారు కన్నా మనం రెస్పాండ్ అయితే బాగుంటుంది కదా. దయచేసి సోషల్ మీడియాలో ఏమైనా ఫేక్ పోస్టులు ఏమైనా వస్తాయి కూడా మీరు గూగుల్లోకి వెళ్ళండి, మీకు కొంచెం టైం పడుతుండవచ్చు. ఎందుకంటే గూగుల్ వాళ్ళు కూడా రెక్టిఫై చేసుకోవాలి కదా. మనం రెక్టిఫై చేసుకునే లోపే లక్షలు వ్యూస్ కొట్టేస్తున్నాయి, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, టీఆర్పీలు కొట్టేస్తున్నారు, పైసలు వస్తున్నాయి. ఎంత డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ జరిగిపోయినాక ఇక అందరూ మళ్ళీ అర్రే నాయన అది ఫేక్ న్యూస్ అంట అని చెప్పి ఒప్పుకుంటున్నారు. అందుకే ఎప్పుడైనా కూడా ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు ఏదైనా వచ్చినా కూడా వెంటనే రియాక్ట్ కాకుండా ఎంతవరకు నిజమో ఏందో అనేది తెలుసుకొని రియాక్ట్ కాండి. జై హింద్, జై భారత్.